లగచర్ల లడాయిపై వైపు కేసుల టెన్షన్, మరోవైపు పొలిటికల్ అటెన్షన్ ఎక్కువైంది. అసలు దాడి చేసింది మరి గ్రామస్తులేనా, ఇంకెవరున్నారు? ఎంక్వైరీలో ఏం తేలింది? సీఎం రియాక్షన్ తర్వాత అధికారుల చర్యలు ఎలా ఉండబోతున్నాయి? వికారాబాద్ కలెక్టర్పై దాడి కేసును సీరియస్ గా తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. కలెక్టర్పై దాడి చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాడికి పాల్పడ్డ వాళ్లే కాదు, ప్రోత్సహించిన వాళ్లు, వారి వెనుకున్న వారిపైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇలా భూసేకరణ చేయాలన్నా వద్దా అనేది ఒక అంశం. భూసేకరణ విషయంలో బీఆర్ఎస్కి ఏం అభిప్రాయం ఉన్నా వాళ్ళు చెప్పొచ్చు. అక్కడ భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలపడానికి కూడా వాళ్ళు నిరసన తెలపొచ్చు, తప్పులేదు. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది? దాడులు చేసిన వాళ్ళు, దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎంత వారులున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. అసలు లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై దాడికి ప్లాన్ చేసిందెవరు? అధికార బృందాన్ని తప్పుదారి పట్టించిందెవరు? ఇప్పుడు ఈ ప్రశ్నల చుట్టూనే పోలీస్ ఎంక్వైరీ సాగుతోంది. అయితే కలెక్టర్పై దాడి ఖచ్చితంగా కుట్రే అంటోంది పోలీస్ యంత్రాంగం. అంతా ప్రీ ప్లాన్డ్ గానే జరిగిందని తేల్చారు హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ. డెఫినెట్లీ ఇది కుట్ర కోణమేనండి. సడన్ గా కలెక్టర్ గారిని రమ్మని తీసుకెళ్ళడం, వాంటెన్లీ మిస్లీడ్ చేయటం, అదేవిధంగా వెళ్ళగానే అసలు ఏ కన్వర్జేషన్ లేదు, కాస్త మాటలు లేవు, మేము అభిప్రాయ సేకరణకు వచ్చామన్నా కూడా వినిపించుకోకుండా దే స్టార్టెడ్ అటాకింగ్. అంటే ఇది పక్కా కుట్ర కోణం. దాడి ఘటనలో భోగమోని సురేష్ అనే వ్యక్తి కుట్రదారుడన్నారు వికారాబాద్ ఎస్పీ. కలెక్టర్ను ఓ ప్లేస్ నుంచి మరో ప్లేస్ కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు నిందితుడు. ముందు ఒక స్థలంలో ప్రజాభిప్రాయం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ సురేష్ మాత్రం ఇక్కడ కాదు, గ్రామస్తులంతా వేరే ప్రాంతంలో ఉన్నారని అక్కడకు వెళ్దామంటూ కలెక్టర్పై ఒత్తిడి చేసి తీసుకెళ్లాడు. సురేష్ ను బీఆర్ఎస్ కార్యకర్తగా గుర్తించామని చెప్తున్నారు ఎస్పీ నారాయణ రెడ్డి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇలాంటి దాడి ఘటన తొలిసారి జరగడంతో రాష్ట్రంలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఓవైపు కేసుల టెన్షన్, మరోవైపు పొలిటికల్ అటెన్షన్ ఎక్కువైంది. మరి ఈ కేసులో సర్కార్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.